దారి దోపిడీలకు పాల్పడమే కాకుండా హత్యాయత్నాలకి పాల్పడుతున్న ముఠాని లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ నిన్న రాత్రి నార్త్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణయ్య అనే వ్యక్తిని కత్తితో పొడిచి పారిపోతూ మార్గం మధ్యలో మెట్టుగూడ వద్ద ఓ వ్యక్తిని కొట్టి మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయాడు. లాలాగూడ పోలీసులు గాలించి రెహమాన్తో పాటు అతని స్నేహితుడు మహబూబ్ని కూడా అరెస్ట్ చేశారు. అలాగే మొబైల్స్ దొంగలించి జలసాలకి పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థులు మహమ్మద్ సోయల్, మహబూబ్లను కూడా అరెస్ట్ చేశారు. దొంగలించిన మొబైల్ ఫోన్లని జగదీష్ మార్కెట్లో అమ్ముతున్న షాపు యజమాని మహమ్మద్ షకీల్ ఖాన్ కూడా అరెస్ట్ చేశారు. ముఠాలో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వీరందరినీ కోర్టుకి హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. వేరే రకంగా ఇది కంప్లైంట్ ఎప్పుడు వచ్చిందంటే 23 నాడు సాయంత్రం మధ్యాహ్నం పూట 2:30 టైంలో మీ సేవా ఆఫీస్ దగ్గర విజయపూరి కాలనీ దగ్గర ఒక సురేష్ అనే అబ్బాయి కొరియర్ సర్వీస్ చేస్తాడు. ఆయన కొరియర్ సర్వీస్ చేస్తూ ఉండి ఏదో ఫోన్ మాట్లాడదామని ఇట్లా వేరే అవసరం ఉంది, ఆయనకు కొరియర్ డెలివరీ చేసేది ఉందని ఫోన్ చేసేటప్పుడు ఒక ఇద్దరు మహమ్మద్ సోహెల్, మహమ్మద్ మెహబూబ్ అని ఇద్దరు, వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్. వీళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేరేడ్మెట్లో చదువుకుంటారు. ఒకతను ఫస్ట్ ఇయర్, ఒకతను సెకండ్ ఇయర్ ఉన్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళకు డబ్బు అవసరం ఉంది, మందు తాగడానికి, తర్వాత ఇతరత్ర చిల్లర పనులు చేయడానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఈ సురేష్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళ గురించి కూడా మనము ఇదే టీం, వీళ్ళు వేరే డిఫరెంట్ వర్క్ కాబట్టి ఈ రెండింటి మీద ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆఫీసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి మేము ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేసి అమ్ముకున్నాం అని. ఎవరికి అమ్ముకున్నారు అన్నప్పుడు మహమ్మద్ షకీల్ ఖాన్ అని ఇతను జగదీష్ మార్కెట్లో డిఎల్ మొబైల్స్ ఓనర్. ఇది అంటే డిఎల్ మొబైల్స్ అయిన షాప్ పెట్టుకున్నప్పుడు ఇతనికి అమ్మామని చెప్పి ఇది దొంగ సొమ్మని తెలుసు కూడా ఆయన అని చెప్పడం జరిగింది. ఇది కంప్లైంట్ ఎప్పుడు వచ్చిందంటే 23